ముంబై వర్సెస్ ఎల్ఎస్జీ ఈ మ్యాచ్ టేబుల్ బాటమ్ లో ఉన్న టూ టీమ్స్ కి జరుగుతుంది. ఈ మ్యాచ్ 47th మ్యాచ్ ఆఫ్ ద ఐపీఎల్ 2026. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే ముంబై టాస్ విన్ అవుతుంది అనుకుంటారు, ఎందుకంటే లాస్ట్ ఒక 3 to 4 మ్యాచెస్ నుండి టాస్ విన్ అవుతూనే వస్తుంది ముంబై. బట్ ఈ మ్యాచ్ మాత్రం ఎల్ఎస్జీ ఇస్ గోయింగ్ టు విన్ ద టాస్ అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందామా. ఫస్ట్ అసలు ఈ మ్యాచ్ లో ముంబై ఫ్యాన్స్ కూడా చాలా మంది తగ్గించి చూస్తారు, ఎందుకంటే అసలు ముంబై అసలు పెర్ఫామ్ చేయట్లేదు. అసలు ఎంత కొట్టినా సరే డిఫెండ్ చేయలేకపోతుంది, వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా వీళ్ళు చేజ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరికి ఉండదు ఇంట్రెస్ట్. కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా సస్పెన్స్ గా జరగబోయే ఛాన్స్ ఉంది. ఈ వీక్ మొత్తం అలాగే జరుగుతుందని అయితే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు ఇది ఫిఫ్త్ వీక్ వచ్చేసాం. ఇప్పటి వరకు 4 weeks నుండి అసలు సస్పెన్స్ గా జరిగింది ఒక 2-3 అలా వేళ్ల పైన లెక్కెట్టేసుకోవచ్చు. కానీ ఈ వీక్ మాత్రం ప్రతిదీ కొంచెం సస్పెన్స్ గా ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ లో గట్టి కొట్టేస్తారు, దాని తర్వాత మళ్ళీ పడిపోతారు, లేదంటే ఫస్ట్ పడిపోతారు దాని తర్వాత గట్టి కొట్టేస్తారు. ఇలాంటి మ్యాచెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్ మాత్రం ముంబై ఈస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ ఓడిపోతూ వచ్చింది కదా. ఈ మ్యాచ్ అనే కంబ్యాక్, అది కూడా ఎల్ఎస్జీతో కూడా కంబ్యాక్ ఇవ్వకపోతే కనుక ఈ మ్యాచ్ ఎవరు విన్ అయినా సరే ముంబై మాత్రం విన్ అవుతుంది. బట్ ఎవరు విన్ అయినా సరే మ్యాచ్ మాత్రం కొంచెం పోటాపోటీగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ప్రతి ప్రిడిక్షన్ కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టేసి పట్టుకో. అండ్ ఇప్పటి వరకు మనవి 11 ప్రిడిక్షన్స్ విన్ అయ్యాం అండ్ 3 losses. సో 11/14 అనమాట. ఈ మ్యాచ్ మనకి 11/15 చేస్తుందా లేదంటే 12/15 చేస్తుందా అనేది చూడాలి. అండ్ ఇలాగే ప్రతిరోజు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి చెప్పేసాను కదా ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.